ప్రవీణ్, డిమోన్ అండ్ మీ బాండ్ గురించి చెప్పండి ప్లీజ్. నేను నాకు తెలీదు లైక్ కంప్లీట్‌గా వచ్చిందో లేదో లేకపోతే 24 అవర్స్‌లో మీరు చూసారో లేదో అనేది. వాడు నేనైతే నన్ను లైక్ నా లైఫ్‌లో అంతగా విసిగించి, కోపం తెప్పించే మనిషి అయితే వాడొక్కడే. ఎలాగా అనంటే వి బోత్ ఆర్ లైక్ ఎ టామ్ అండ్ జెర్రీ. వాడికి నేను కామ్‌గా కూర్చుంటే నచ్చదు. వాడికి నేను కోపంగానే ఉండాలని అంటాడు. మాట్లాడుతూనే ఉండాలని అంటాడు. బట్ ఈజ్ అ స్వీటెస్ట్ పర్సన్. అందరూ అనుకుంటారు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారా అనేసి. యాక్చువల్లీ మేము ప్రేమతో కొట్టుకునేవాళ్ళం. వాడు ఎలాగానంటే అండ్ ఆల్సో ఈజ్ వెరీ కేరింగ్. సైలెంట్‌గా కూర్చుంటే ఏం ఆలోచిస్తున్నావు అనేవాడు. ఏం ఆలోచించాలా అని ఆలోచిస్తున్నాను. ఆలోచించడానికి కూడా వదలవా అనేసి. 3 మంత్స్ తర్వాత ఇంటికి వచ్చాను కదా! మీరు నమ్మరు, ఐయామ్ ఫీలింగ్ లోన్లీ. ఏదో సైలెంట్‌గా ఉన్నట్టుంది. ఆ 3 మంత్స్ ఎక్కడ చూసినా ఎవరో ఒకరు కనపడేవాళ్ళు. ఎవరైనా ఒక్కరే కూర్చునుంటే వెళ్ళి మాట్లాడేవాళ్ళం. లేకపోతే ఎవరైనా ఏదైనా ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు ఏంటి అని కనుక్కునేవాళ్ళం. ఇక్కడ మా హౌస్‌లో అలా ఉండదు కదా! ఎవరి స్పేస్ వాళ్ళకే ఉంటది కదా! సో నేను వెళ్ళి అడుగుతున్నా ఎందుకు ఎవరు నాతో మాట్లాడట్లేదు అనేసి. మేమెప్పుడు మాట్లాడామని, సరే రా కూర్చో అంటున్నారు అమ్మ. సో అలాగా లైక్ నేను నన్ను చాలా సతాయించేవాడు. అది కూడా ప్రేమతోనే. మా బాండింగ్ ఒక టామ్ అండ్ జెర్రీ లాగా ఉండింది. అండ్ ఈజ్ అ రియలీ స్వీట్ పర్సన్. డెమోన్ ఐ మిస్సింగ్ యూ. కళ్యాణ్ టు మీట్ ఎప్పుడండి? షూర్‌గా నాకు తెలిసి కళ్యాణ్ ఇప్పుడు కొంచెం బిజీ ఉంటాడు కదా! సో వన్స్ లైక్ తను ఫ్రీ అయ్యాగానే ఈవెన్ ఐ వాంట్ మీట్ ఎవ్రీవన్. నాట్ ఓన్లీ కళ్యాణ్, డెమోన్, రీతు, ఇమ్ము అండ్ లైక్ నాన్న అందరినీ కలవాలనుకుంటున్నాను. ఫర్ ష్యూర్ కలిసినప్పుడు అప్పుడు కూడా లైక్ మీకు ఫోటో కానీ రీల్స్ లైవ్ కానీ నేను ప్లాన్ చేస్తాను. బికాస్ నాకు తెలుసు మీరు మమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని. ఐల్ డెఫినెట్లీ డూ దట్. బీ యాక్టివ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ టు రితాస్ ఫ్యాన్స్. డెఫినెట్లీ ఇంత ప్రేమ ఇంత లవ్ ఇచ్చాక మీతో లైక్ కనెక్ట్గా ఉండకుండా ఇంకెవరితో ఉంటాను? షూర్‌గా ఉంటాను. ప్రిటీ హార్ట్ హాయ్. హ్యాండ్ పెయిన్ లేదు, ఫిజియోకి వెళ్ళాను. అండ్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. బికాస్ యాక్చువల్లీ ఈ హ్యాండ్ పెయిన్కి రెస్టే కావాల్సి ఉండింది, కానీ నేను రెస్ట్ ఇవ్వలేదు. బట్ కొంచెం ఇప్పుడు బెటర్. థ్యాంక్ యూ. సారిక హాయ్. తను హాయ్ తనుజ, ఆల్ ద లవ్ ఫ్రమ్ ಕನ್ನಡಿಗಾಸ್. ಹಾಯ್, ಧನ್ಯವಾದಗಳು. వెయిట్, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అర్రే ఏమని పవన్ గారు ప్రామిస్ చేశారు మీరు బయటికి అరే రాగానే మిమ్మల్ని మా కాలేజ్ తీసుకుని వస్తానని. సో ప్లీజ్ కమ్. యాక్చువల్లీ నేను రాగానే చెప్పారు. పక్కా 100% నేను వస్తా. మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు మిమ్మల్ని చాలా ఓకే. ఎందుకు దీంట్లో కళ్యాణ్తో దిగలేదు మాట అన్నాడు, సపోర్ట్ లేదని. వాట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్టర్ బిగ్ బాస్ అక్క? హౌస్ని మిస్ అవుతున్నా.
హౌస్‌మేట్స్‌ని మిస్ అవుతున్నా. ఆ గోళాని మిస్ అవుతున్నా. అండ్ నాలో ఉన్న అల్లరిని మిస్ అవుతున్నా. ఆహ్, అంటే కొంచెం కూల్ అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ రెగ్యులర్ లైఫ్. ఆ యొక్క మీరు కాఫీ కోసం చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ నెవర్ బిఫోర్ ఇన్ ఎనీ సీజన్. లవ్ యూ అక్క. హ్మ్. నిజంగా చెప్పాలా? నాకు కాఫీ అంటే అంత పిచ్చి అని 'బిగ్ బాస్' వెళ్ళే వరకు కూడా నాకు తెలీదు. అక్కడికి వెళ్ళాకే తెలిసింది మనుషుల కన్నా నాకు కాఫీ అంటేనే అంత లవ్ అని. బాండ్ విత్ ఇమ్ము. హమ్, చెప్పాను కదా! నా స్ట్రెస్ బస్టర్ అనేసి. హలో. ఓకే. 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 ఐఎమ్ రియల్లీ సారీ. సో యాహ్! గిరి ఇది చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతున్నాయి. ఆల్సో లైక్ ఫాలోయింగ్ అనే వస్తుంది గానీ, నాకు ఇక్కడ ఆ కామెంట్స్ ఏంటో ఏం చూపించట్లేదు. చూడు. హ్మ్. ఇంతకుముందు ఇగో ఇక్కడొస్తున్నాయి. హ్మ్. ఇక్కడేదో లైక్ అలా అవ్వదేమో కదా! సరే వెళ్ళు. ఐయామ్ రియల్లీ సారీ. ఎందుకంటే నాకు ఇక్కడ మీరు పంపేస్తున్న మెసేజ్ ఏది నాకు కనిపించట్లేదు. సో క్వెషన్స్ వచ్చినాయి. ఓకే. యాహ్! నౌ ఐ గాట్. మానస, మీరు అండ్ బన్నీ గారి బాండ్ సూపర్ తనుజ గారు. థ్యాంక్ యూ. బిగ్ బాస్ ఏదో ఇప్పుడు ఈ ఒపీనియన్ చెప్పాను కదా! చాలా మిస్ అవుతున్నాను. యూ రెస్పెక్ట్ యువర్ ఫోర్స్ ప్లీజ్ డోంట్ వాంట్ టు కళ్యాణిని మోరా ఎందుకండి?
సే ఫ్యూ వర్డ్ అబౌట్ బన్నీ సార్. నాన్న గురించి ఏం చెప్పను. ఆహ్, ఇప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద మనిషి అంటే ఒకరున్నారంటే మాకొక ధైర్యం ఉంటది కదా! వాళ్ళతో మేము మాట్లాడినా, మాట్లాడకపోయినా, ఉన్నా లేకపోయినా, ఓహ్! ఇంట్లో ఉన్నారు కదా! అనే ఒక ధైర్యం ఉంటది కదా! సో, నాకు 'బిగ్ బాస్' హౌస్‌లో నాకొక ధైర్యం అంటే బన్నీ సార్. ఆయనతో నేనున్నా, లేకపోయినా, మాట్లాడినా, మాట్లాడకపోయినా, ఆయన వాయిస్ వింటుంటే, లేకపోతే ఆయన నవ్వు వింటుంటే, ఓకే. నాన్న ఉన్నారు కదా! నాన్న ఉన్నారు కదా! అనేసి. ఆహ్, యెస్. ప్రశాంతి హాయ్. ఓకే. అండ్ నా కోసం యూ నో మీరందరూ లైక్ పెట్టుకున్న ప్రేమకి అండ్ నాకిచ్చిన ఒక కాన్ఫిడెంట్ ధైర్యానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా చెప్తున్నా, ఇది ట్రూ. నేను మీరందరూ ఉన్నారు అనే ధైర్యంతోనే ఆలోచించి భయంతో 'బిగ్ బాస్' అనేది నా వల్ల కాదు అన్నా కూడా మీరందరూ ఉన్నారు కదా! అనే ఒక ధైర్యంతోనే నేను హౌస్ లోపల అడుగుపెట్టాను. అక్కడ ఏది జరిగినా, ఏమైనా కూడా మీరందరూ చూసే ఉంటారు దట్ వీకెండ్స్‌లో ప్రతిసారి నేను సేవ్ అయినప్పుడల్లా తెలుసో తెలియకనో ఏదైనా తప్పు జరుగుంటే సారీ అని నేను హార్ట్‌ఫుల్‌గా మీకు అడిగేదాన్ని. అండ్ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా. తెలియకుండా ఎవ్వరికైనా, ఏ విషయంలో అయినా నా వల్ల హర్ట్ అయ్యుండుంటే ఐ యామ్ రియల్లీ సారీ.